కొడుకు వీడిలా మర్యాదగా చెప్పేలా లేడు. కొట్టండ్రా వీణ్ణి. నిజం చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. రక్తం బయటకొస్తే కాని నిజం బయటికి రాలేదు కదరా. చెప్పకపోతే దెబ్బలు తిని చస్తావని తెలుసు కూడా నీకేమీ తెలీదని బుకాయించావు. ఇదేదో ముందే చెప్పటానికి ఒప్పుకునుంటే అనవసరంగా ఈ రక్తం బయటికి వచ్చేది కాదు. చెప్పు, ఆ విగ్రహం నీకెలా దొరికింది? నేనొక లారీ డ్రైవర్ని. ఒకరోజు లోడు దింపి తిరిగి వస్తుంటే రోడ్డు మీద నాకు ఆ స్వర్ణ విగ్రహం కనిపించింది. అప్పుడు అక్కడ ఒకడు ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. నేను వాడిని రక్షించకుండా విగ్రహాన్ని తీసుకుని వచ్చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకి విగ్రహాన్ని అమ్మటం కోసం ఒక సేట్ని వెళ్ళి కలిశాను. వాళ్లతో ₹1 కోటి బేరం కుదుర్చుకున్నాను. అంత డబ్బు సేట్ దగ్గర లేదని వాళ్ళ అన్నయ్యని వెళ్ళి కలవమని నన్ను తన మనుషులతో పాటు పంపించాడు. నేను సేటు మనుషులతో వెళ్తుంటే వాళ్ళు ఒక చోట బండి ఆపి నా నుంచి ఆ విగ్రహాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. నేను తప్పించుకుని పారిపోయాను. కానీ వాళ్ళు నన్ను వదలలేదు, వెంబడించారు. వాళ్ళ నుంచి నేను తప్పించుకునే ప్రయత్నంలో ఆ కంగారులో విగ్రహాన్ని ఎక్కడో జారవిడ్చుకున్నాను. నీ చేతు నుండి విగ్రహం ఏ చోట్లో మిస్ అయింది? అడవిలోనూ మిస్ అయిపోయింది. అది ఎక్కడుందో నువ్వు చూపించగలవా? ఇప్పుడు మనం వెళ్ళి వెతికినా లాభం లేదు. ఎందుకంటే నేను తిరిగిన ప్రతి చోట విగ్రహం కోసం బాగా వెతికాను. ఎక్కడా విగ్రహం దొరకలేదు. ఇంతలో మీరు వచ్చారు, నన్ను పట్టుకున్నారు. అయితే ఇప్పుడు విగ్రహం ఎక్కడున్నట్టు? నా ఉద్దేశ ప్రకారం ఆ విగ్రహం సేటు మనుషులకే దొరికింటుంది. వాళ్ళు ఈ పాటికి దాన్ని సేటుకి అప్పగించుంటారు. ఆ సేట్ ఎక్కడుంటాడు? ఆ సేటు అడ్రస్ ఉన్న విజిటింగ్ కార్డ్ నా జేబులో ఉంది. ఇదేనా? అవును. నేనిప్పుడే వెళ్ళి ఆ సేట్ సంగతి చూసొస్తాను. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే నువ్వు చేస్తావు. గురుదేవా, నేను ఆ సేట్ దగ్గరికి వెళ్ళొస్తాను. అంతవరకు మీరు వీణ్ణి ఓ కంట కనిపెడుతూ ఉండండి. అలాగే పాపను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మన చేతిలో పాప ఉంటేనే ఆ విగ్రహం మన దగ్గరకు వచ్చి చేరుతుందని మీరే చెప్పారు. కాబట్టి పాపను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వైదేహి, ఆ మాత్రం నాకు తెలీదా? పాప చేజారిపోతే విగ్రహం కూడా చేజారిపోయినట్టే. నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. అలాగే గురుదేవా. ఏమిటి? ఈ పాప మన దగ్గరుంటే మన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ విగ్రహాన్ని పుట్టలోంచి తీసుకోవచ్చన్నమాట. ఓకే, ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడితే ఈ బిడ్డతోటే బయటపడాలి.
ఏ ప్రాబ్లం లేదు కదా? సరే సరే ఏమండి? ఓకే సరే, నేను వచ్చేవన్నీ మాట్లాడతాను కానీ మిగతాదంతా ఓకే కదా? సరే ఓకే, కాసేపాకి మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏంటి నాగేశ్వరి? పాపని తీసుకుని మనం అందరం ఒకసారి గుడికెళ్ళొద్దామండి. మళ్ళీ గుడికా? నిన్న గుడికి వెళ్తే ఏం జరిగింది అప్పుడే మర్చిపోయావా? పాపని తీసుకుని ఎక్కడికి వెళ్ళొద్దు. గుడికి వెళ్ళాలంటోంది ఇక్కడ గుడికి కాదు, సర్పవనంలోని నాగేశ్వరి ఆలయానికి. అక్క వద్దక్క, బయటికి వెళ్తే ఎప్పుడేం ప్రాబ్లం వస్తుందో తెలియటం లేదు. నిన్న మనం గుడికి వెళ్ళినా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయాం. ఇప్పుడు సర్పవనం వెళ్ళి ఆలయంలోకి వెళ్ళలేకపోతే నువ్వు బాధపడతావు, మా అందరికీ కూడా బాధగానే ఉంటుంది. మైత్రి, నేను వెళ్ళాలంటోంది మామూలు గుడికి కాదు, మన కులదేవత నాగేశ్వరీదేవి ఆలయానికి. అక్కడికి వెళ్తే ఎలాంటి దోషాలైనా పోతాయి, అందుకే వెళ్దామంటున్నాను. నాగేశ్వరి, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అక్కడికి వెళ్ళటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఏ ఎందుకు లేదు? సర్పవనం ఆలయంలో ఇప్పుడు అసలు దైవ విగ్రహమే లేదు. అలాంటప్పుడు మనం సర్పవనం వెళ్ళి దేనికి మొక్కుతాం, ఏమని మొక్కుతాం? సర్పవనంలో దైవ విగ్రహం లేకపోవచ్చు, కానీ దైవశక్తి ఉంటుంది కదా మావయ్య. అలా అనుకుంటే దైవం దైవశక్తి గుళ్ళోనే కాదు ప్రతి చోట ఉంటుంది. నాగేశ్వరదేవి ఫోటో మన పూజ గదిలో కూడా ఉంది కదా. నువ్వు ప్రార్థించాలనుకున్నదేదో ఇక్కడే ప్రార్థించవచ్చు. ఇప్పుడు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు నాన్న? ఏది అక్కర్లేదు. మరి నేను అన్ని కష్టనష్టాలకి వచ్చి నాగేశ్వరి విగ్రహాన్ని నదిలోంచి బయటికి తీసి ఆలయంలో ప్రతిష్ఠించేంత అవసరమేముంది? నదిలో విగ్రహం ఉన్నప్పుడు దాన్ని అలాగే వదిలేసి అందరూ వాళ్ళ ఇళ్లలోనో లేకపోతే సర్పవన నది దగ్గరికి వెళ్లి దైవాన్ని ప్రార్థించుండొచ్చు కదా. నాగేశ్వరి, మేమెందుకు వద్దంటున్నావో అర్థం చేసుకో అమ్మా. మేమేమన్నా కావాలి నేను వెళ్ళొద్దంటున్నావా? బిడ్డను చూడ్డానికి సన్యాసిని రమ్మంటేనే ఆయన రాలేదు. మరలాంటప్పుడు పాపం తీసుకుని సర్పవనంలోకి ఎలా అడుగు పెడతామో చెప్పు. అమ్మా పెట్టదు అడుక్కు తినివదని బాగానే ఉంది మీరు చెప్పేది. ఆ సన్యాసి నా బిడ్డని చూడ్డానికి రాకపోతే నేను సర్పవనం ఆలయంలోకి కూడా వెళ్ళకూడదా? నేను సర్పవనం ఆలయంలోకి వెళ్ళకూడదనే అధికారం నీకే కాదు, ఎవరికీ లేదు. నేనిప్పుడు సర్పవనం ఆలయంలోకి వెళ్లే తీరాలి. ఇష్టమైన వాళ్ళు రావచ్చు, లేకపోతే మానేయచ్చు. ఎవరు మీరు? ఎవరు మీరు? ఏయ్, ఇప్పుడు నువ్వు ప్రశ్నించకూడదు. నేనడిగే ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పు. సేఠ్ చందులాల్ నీకేమవుతాడు? నా హస్బెండ్. వాడెక్కడా? పిలవాణి. ఆయన లేరు. ఆయన 2 రోజులుగా ఇంటికి రావట్లేదు. రేయ్, వెళ్ళి వెతకండ్రా. మేడం, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏయ్, వాడెక్కడికెళ్ళాడు? ఆయన నిజంగానే 2 రోజులుగా ఇంటికి రావటం లేదు. ఆయనతో పాటు పనిచేసే 3 మనుషులు కూడా కనపడటం లేదు. వాడెక్కడికెళ్ళాడో నీతో ఏమైనా చెప్పాడా? లేదండి, ఆయన గురించి పోలీసులు కూడా వెతుకుతున్నారండి. పోలీసులా? పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన కనపడటం లేదని నేనే పోలీసులకి కంప్లైంట్ చేశాను. ఆయన ఎక్కడికెళ్ళినా గంటకోసారి నాకు ఫోన్ చేస్తారు, కానీ 2 రోజుల నుంచి ఫోన్ కూడా చేయలేదు. దాంతో ఆయనకి ఏమైందో, ఆయన ఎక్కడున్నారు అని పోలీసులకి నేనే కంప్లైంట్ చేశాను. హలో, మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం.
సేట్ చందులాల్ వైఫ్ అయినా మాట్లాడేది? పోలీస్ స్టేషన్ నుండి వాడి గురించి ఏమైనా తెలుసుందేమో కనుక్కో. హలో హలో, ఎవరు? చందులాల్ వైఫ్ అయినా మాట్లాడేది? అవును సార్. ఆయన గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? సేట్ గురించి తెలియలేదు కానీ సేట్ దగ్గర పనిచేస్తున్న ఇద్దరు మనుషుల శవాలు వికారాబాద్ వెళ్లే ఫారెస్ట్ రోడ్ లో దొరికాయి. వాళ్ళ శవాలను మీరు ఐడెంటిఫై చేయడం కోసం రావాలి. ఇంకో అరగంటలో మా పోలీస్ వెహికల్ వస్తుంది, బయలుదేరండి. అలాగే సార్. ఏయ్, ఎందుకే ఏడుపు? పోలీసులు ఏం చెప్పారు? ఆయనతో పాటు వెళ్లిన ఇద్దరు మనుషుల శవాలు వికారాబాద్ రోడ్ పక్కనున్న ఫారెస్ట్ లో దొరికాయట. ఆయనకి ఏమైందోనని నాకు భయంగా ఉంది. ఆ శవాలను ఐడెంటిఫై చేయడం కోసం పోలీసులు నన్ను రమ్మంటున్నారు. ఇంకో అరగంటలో పోలీస్ వెహికల్ ఇక్కడికి వస్తుందట. ఇంతకీ మీరెవరండి? ఎందుకు నా హస్బెండ్ ని వెతుక్కుంటూ వచ్చారు? మా వస్తువు ఒకటి వాడి దగ్గర ఉండిపోయిందిలే, దానికోసం వచ్చాం. చూడు, ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమిక్కడికి వచ్చి వెళ్ళిన సంగతి చెప్పావంటే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను నీ మొగుణ్ణి ఇద్దరినీ చంపేస్తాను. వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుని తిరిగొచ్చేయి. మళ్ళీ మేం వస్తాం. అప్పుడు నువ్వు మాకు విషయం చెప్పాలి. అర్థమైందా? ఇంతకీ మీరెవరండి? ప్రస్తుతానికి నీ మొగుడికి శత్రువుని. మాకు కావలసింది మాకు దొరకకపోతే మీ ఇద్దరికి మృత్యువుని. చూసావా నాగేశ్వరి, ముందే చెప్పాం వద్దని. అయినా మా మాట వినకుండా అందరినీ బలవంతంగా తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, సర్పవనం పొలిమేరలు కూడా దాటలేకపోతున్నాం. ఈ నిప్పే కాదు, ఎవరు నన్ను సర్పవనంలోకి వెళ్లకుండా ఆపలేరు. నీకేమైనా పిచ్చా? ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తుంటే వినవేంటి? నువ్వు ఇలాగుంటే మెంటల్ అయిపోతావు. నేనేమైనా బాధ లేదు. ఈ సమస్యలన్నిటికీ ఓ ఫుల్ స్టాప్ పెట్టే తీరుతాను. నాగేశ్వరి, నాగేశ్వరి
వెళ్ళొద్దమ్మా నాగేశ్వరి నా మాట వినమ్మా వద్దమ్మా వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దు. అమ్మా, నాగేశ్వరి వెళ్ళొద్దు. నాగేశ్వరి మాట విను వద్దు. నాగేశ్వరి నాగేశ్వరి నాగేశ్వరి, ఏమైంది? 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 అమ్మా అత్తయ్య, ఏమైందమ్మా అమ్మా అమ్మా నాగేశ్వరి అమ్మా వద్దమ్మా ఏమైంది అమ్మా అమ్మా అత్తయ్య. అత్తయ్య, అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా నాగేశ్వరి వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా క్షమించమ్మమ్మా. జరుగుతున్న దానికి కారణం ఏంటో ఈ రోజు నేను తెలుసుకునే తీరాలి. నేను వెళ్తాను. అమ్మా వెళ్ళవే వెళ్ళు. నీకు నిజంగానే మెంటల్ ఎక్కినట్టుంది. వెళ్ళు. నేను బయలుదేరింది దైవ దర్శనం కోసం, కానీ నేను ఇప్పుడు ఆలయానికి వెళ్ళడం లేదు. ఇదంతా జరగడానికి పరోక్ష కారణమైన సన్యాసిని 4 మాటలు అడగొస్తాను. నాగేశ్వరి, నువ్వు వెళ్ళి సన్యాసితో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదమ్మా. మనం మన ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. మీరు వెళ్ళండి. నేను వెళ్ళి ఆ సన్యాసితో మాట్లాడతాను. మీరెవ్వరూ నాతో రాకండి. బావా నువ్వు వెళ్ళు. నాగేశ్వరి, అమ్మా అమ్మా నాగేశ్వరి. సార్ ఏమిటి? టాయిలెట్కి వెళ్ళాలి ప్లీజ్ సార్. తప్పించుకోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నా మాంత్రిక శక్తితో బూడిద చేసేస్తాను. జాగ్రత్త.